టు యోయో టీవీ. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతోంది. జూన్ 9న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏలో కింగ్ మేకర్ గా మారారు. టీడీపీ 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్డీఏలో బాబు కీలకంగా ఉన్నారు. దీంతో ప్రధాని మోడీ సైతం తన స్వరం మార్చారు. బాబుకు 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో పూర్వ వైభవం దక్కింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నారు. అదే కేంద్ర మంత్రి పదవులు. అత్యధిక సీట్లు ఉన్న టీడీపీకి మోడీ కేబినెట్లో ఏ శాఖలు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్రంలో టీడీపీకి దక్కే పదవుల విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 2 కేంద్ర మంత్రులు, 1 సహాయ మంత్రి పదవులు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ లెక్కన పేర్లు, శాఖలు దాదాపు ఖరారైనట్లే అని అంటున్నారు. టీడీపీలో 16 మంది ఎంపీలున్నారు. వీరిలో రామ్మోహన్ నాయుడికి పదవి ఖరారైంది. వరుసగా 3 సార్లు గెలిచిన రామ్మోహన్ నాయుడికి పక్కాగా కేంద్ర మంత్రి పదవి ఖాయమైంది. 3 రీజియన్ల నుంచి టీడీపీ ఎంపీలు 3కి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. సామాజిక లెక్కల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా దక్కనుంది. ఇక గోదావరి జిల్లాల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం కేబినెట్ హోదాలో మంత్రి కావటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి 3 స్థానాలు ఇవ్వాల్సి ఉండటం, జనసేనకు అవకాశం ఉండటంతో బీజేపీకి 2వ మంత్రి పదవి ఉండే అవకాశం లేదని లెక్కలు వేస్తున్నారు. దీంతో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కుతుందని చెప్తున్నారు. జనసేన నుంచి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే గుంటూరుకు ప్రాధాన్యత ఇస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు అవకాశం ఉంటుందా లేదా అనేది చర్చగా మారుతోంది. ఇక రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుంది. సీనియర్ ఎంపీగా ఉన్న హిందూపురం నుంచి గెలిచిన పార్థసారథి పేరు పరిశీలనలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు ఖాయం కావడంతో సీమ నుంచి ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తారనే అంచనాలున్నాయి. అదే జరిగితే చిత్తూరు నుంచి గెలిచిన ప్రసాదరావుకు అవకాశం దక్కనుంది. 4వ మంత్రి పదవికి అవకాశం ఉంటే నెల్లూరు నుంచి గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వనున్నారు. ఈ రోజు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు బీజేపీ అధినాయకత్వం చర్చల సమయంలో ఈ మంత్రివర్గ స్థానాలు, శాఖలపై కసరత్తు నిర్ణయం చేయనున్నారు.